జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి ఎంత అద్భుతమైన చెట్టు. దీంతో బజ్జీలు చేసుకుంటారు, పచ్చడి చేస్తారు, కర్రీ లాగా జ్యూస్ చేస్తున్నారు, చారు చేసుకుంటారు. బట్ ఇప్పుడు మనం ఒకటి చూసేద్దాము. ఫ్రెష్ ఇలా లీవ్స్ తీసుకున్నాను, అదైతే పైనాపిల్ చెట్టు అనమాట. దీన్ని పెట్టేసి అలా ట్రై చేశాను. సో ఇది మనకు ఒక వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడున్న క్లైమేట్కి పిల్లలకైతే డైరెక్ట్ అలా రా కూడా ఇచ్చేసేయచ్చు. అలా చెట్టు నుంచి తెంపి కడిగి తినేయమని చెప్పొచ్చు. సర్ది, దగ్గు అలాంటివి ఏవి మన పిల్లల దగ్గరికి రాకుండా ఉంటాయి. సో మనం తినడానికి కొంచెం భయపడతాం కాబట్టి మార్నింగ్ అలా టీ తీసుకునే బదులు దీన్ని టీ లాగా తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట. సీజన్ చేయనప్పుడు వీక్ ఒకసారి లేదా 2 టైమ్స్ అలా తీసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది. ప్లస్ ఇప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళకైతే పీరియడ్స్ డిస్కంఫర్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు బయట తిరగడం చేయడము, కొంచెం కాలేజెస్కి వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం వాళ్ళకు ఉంటుంది కదా, కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది, కొంచెం కడుపు నొప్పి, కాలు గుంజడం అలాంటివి. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే చూసినట్లయితే కొంచెం గ్రీనిష్ అయిందనమాట, లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోతున్నాం అంతే. నేనైతే ఎప్పుడు లెమన్ యాడ్ చేసుకునేదాన్ని, ఈరోజైతే అది కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నాను. అలా కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇదైతే స్వచ్ఛమైన హనీ అనమాట. మొన్ననే మా మామ ఎక్కడో కనిపిస్తే తీసుకొచ్చి ఇచ్చాడు. సో నేను అలా ఈ టీని ప్రిపేర్ చేసుకున్నాను. చాలా చాలా బాగుంది. కొంచెం నా వెయిట్ కోసం అని చెప్పి నేను యూజ్ చేస్తాను. అలాగే కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కదా, సో ఇది చాలా బెటర్గా పనిచేస్తుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.